చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే సో యాక్సిడెంట్స్ ని మనం ప్రివెంట్ చేయడం. సో యాక్సిడెంట్ ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి 100% మనము పాటించాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ మీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా 9th 10th క్లాస్ పిల్లలకి సో ఈవెన్ 8th క్లాస్ పిల్లలకు కూడా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా చిన్న చిన్న లెసన్స్ కూడా మీకు ఆల్రెడీ ఉంటాయి. సో వాటన్నిటి మీద కూడా మనకి ఎందుకు పెట్టినారు అనేసి అంటే అవి మళ్ళీ తర్వాత మీరు ఫ్యూచర్లో మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి మీరు వెహికల్స్ మీరు నడిపించినప్పుడు అవన్నీ కూడా మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పి ఆ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనకి సో ఒక లారీ ఒక బైక్ సో ఈ రెండింటి మధ్యలో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, నష్టం ఎవరికి జరుగుతుంది? లారీకి జరుగుతుందా? సో లారీకి చాలా తక్కువ డ్యామేజ్ జరుగుతుంది, బట్ నష్టం మాక్సిమం ఎవరికి జరుగుతుందో బైక్ నడిపించడానికి జరుగుతుంది.